సొలొమోను అనగా సమాధానం, షాలోమ్ అంటారు. షాలోమ్. ఈ సొలొమోను మహారాజు దావీదు కుమారుడు. దావీదుకు బెత్షెబాకు పుట్టిన కుమారుడు. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. దావీదు తల్లి మోయాబీయురాలు. మోయాబీయులు శపించబడిన వచ్చిన వాడు. రూపు మోయాబీయురాలు. ఆ రూపును దేవుని తల్లిగా మార్చాడు. యేసయ్య తల్లిగా మార్చాడు. అలాగే సొలొమోను బెత్షెబా కుమారుడు. బెత్షెబా ఊరియా భార్య. ఊరియాను చంపించి దావీదు బెత్షెబాను వివాహం చేసుకుంటాడు. అంటే అక్రమ వివాహము అని అనాలి. అయినా కూడా క్రమమైన వివాహం చేసుకున్న వారి సంతతి నుండి రాజుగా ఏర్పాటు చేయాలి. అయితే దేవుడు సొలొమోనుని ఎందుకు రాజుగా ఏర్పాటు చేస్తాడు? మనం గమనం చేయాలి ప్రియులారా. సొలొమోను గురించి 1వ రాజుల గ్రంథము ప్రారంభం నుండి రాయబడింది. 1వ రాజుల గ్రంథము 'సొలొమోను గురించి 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం నుండి అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడైన. 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ సింహాసనము అనగా ఒక రాజుగా ఎన్నికైన వారు కూర్చునే ఒక ఆసనం. సింహాసనం మీద కూర్చోబెట్టువాడు దేవుడే, సింహాసనం నుండి తొలగించువాడు దేవుడే. దానికి ఉదాహరణే రాజులలో ఇజ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు ఎత్తడి, పొడవైన వాడు, అందమైన వాడు, బలవంతుడు. సింహాసనం ఇచ్చాడు. దేవుని కృపను ఎప్పుడు పోగొట్టుకున్నాడో అప్పుడు సింహాసనం నుండి సౌలు దిగిపోయాడు. చివరకు తన బల్లెలతో తానే పొడుచుకొని ఆత్మహత్య చేసుకునే స్థాయికి సౌలు వెళ్ళిపోయాడంటే కారణం దేవుని మార్గమును అనుసరించినంత కాలం సౌలు చక్కగా పరిపాలించాడు. దాదాపుగా మనం చెప్పుకున్నాం ప్రియులారా, ఈ సౌలు, దావీదు, సొలొమోను 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులు పరిపాలించారు. ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు. ఇజ్రాయేలీయులను పరిపాలించిన తర్వాత ఇజ్రాయేలీయులు, యూదులు అని 2 విభాగాలుగా 11 గోత్రాలు ఒకవైపు, ఒక గోత్రం ఒకవైపు, యూదా గోత్రం. అదే దావీదు గోత్రం, అదే యేసయ్య పుట్టిన గోత్రం. యూదా గోత్రపు సింహమా అంటాడు. తర్వాత రాజులు
ఇజ్రాయేల్ రాజులు వేరు, యూదా రాజులు వేరు. ఈ రాజుల గురించి కూడా చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. రాబోయే దినాల్లో మనం చెప్పుకుందాం. అయితే సౌలు దేవుని మార్గాన్ని వదిలి అన్ని దేవతల వైపు, సూర్యగాల వైపు ఎప్పుడైతే వెళ్ళాడో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దురాత్మ సౌలును ఆవరించింది. చివరకు ఆ దురాత్మే సౌలును ఆత్మహత్యకు వెళ్ళిపోయింది. అంటే సింహాసనం నుండి దిగిపోయాడు. దావీదు అయితే 40 సంవత్సరాలు చాలా చక్కగా ఇశ్రాయేలీయులను ఏలాడు. మీకు మాట చెప్పనా, బైబిల్ అంతట్లో నేటి రాజులలో ధనవంతుడైన రాజు ఎవరు అని అంటే దావీదే, సొలొమోను వారు. అసలు సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని 7 నగరాలు కట్టిస్తాడు. వాటి గురించి కూడా చెప్తాను నేను. యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఎంత ధనమైతే అవసరమో, ఎంత బంగారం అవసరమో, ఎంత వెండి అవసరమో, ఎంత కలప అవసరమో సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. తన ధాన్యాలలోనికి తన యొక్క దాచిపెట్టిన వాటి నగరులు సొలొమోను తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇదంతా యెరూషలేము మందిర నిర్మాణం కోసం నేను కూడబెట్టాడు. దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు. దావీదు ఆశపడ్డాడు. యెరూషలేము దేవాలయాన్ని కడతాదేవా అన్నాడు. కట్టడానికి పూనుకోవాలనుకున్నాడు. సమస్తాన్ని చేకూర్చి పెట్టుకున్నాడు. కానీ ఎందుకు దావీదుకు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు ఒక కార్యక్రమం చేస్తే పిల్లలు మీకు మాట చెప్పనా, మోషే గారు కోపం వచ్చి పదలు కొడతారు, 10 ఆజ్ఞలు కొడతారు. మొదట దేవుడు రాసిన రాత 10 పలకల మీద ఉండింది. ఆ 10 పలకల తయారీ కూడా దేవుడే చేశాడు. మోషేతో చెప్పాడు, మోషే నువ్వు మళ్ళా సీనాయి కొండకు పలకలను తయారు చేయమన్నాడు. అది చిన్న పనే, అది చిన్న పని కాదు. నేను ఏ విధంగా పలకలు తయారు చేశానో ఆ విధంగా పలకలు తయారు చేసుకున్నా మరలా నేను రాస్తానన్నాడు. మరలా ఆయనే రాస్తాడు. మోషే చాలా కష్టపడి తను చేసిన తప్పిదానికి బదులుగా అదే రకంగా పలకలు తయారు చేసి సీనాయి కొండపైకి మళ్ళా వెళ్తారు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం నుండి ప్రార్థించి దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రాన్ని పొందిన మోషే ఒక చిన్న కోపాన్ని అలుచుకోలేక, నిజమే ఆయన కోపడడంలో తప్పులే, ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయి చివరకు ఆయనతో వచ్చిన అహరోను మిరియాము మీరిద్దరు కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. పాపం రాదా అంటే వస్తుంది. అసలు అహరోను మిరియాము అడగించాలి. సీనాయి కొండపై పోతున్నాడు దైవజనుడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, మనకు ధర్మశాస్త్రం చేస్తాడు. ఆ బంగారం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? దూరం చేసిన బంగారం ఐగుప్తు దేశం నుండి తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్నారా? దేవుడు తీసుకోమన్నాడా? మరి దేవుడే తీసుకోమన్నాడు కదా. అసలు దేవుడు ఆ మాట చెప్పకుండా భలే ఉండేది కదా. ఒక బంగారం లేకపోతే దూడ అరణ్యంలో ఎంత బంగారంతో తయారు చేస్తారు? బంగారంలో దేవుడు ఏదైనా నీకు ఇచ్చే స్థితి, నీకు ఇచ్చే జ్ఞానం, నీకు ఇచ్చే సమస్తం కూడా సక్రమంగా వాడుకోమని ఇస్తాడు. దూరం తయారు చేసుకోమని కాదు.
తన బిడ్డలు త్వరగా ఉండాలని దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని వ్యర్థంగా లోకం కోసమో శారీరక కార్యాల కోసమో ఖర్చు పెట్టి దేవుని నామానికి అవమానం చేస్తే నువ్వు చెప్పింది నువ్వు ఇచ్చిన ఆస్తే కదా. అతనికి అంత ఆస్తి ఇవ్వకపోతే, అంత అందం ఇవ్వకపోతే, లేక ఆమెకి అంత అందం ఇవ్వకపోతే ఆమె విధంగా పోలేదుగా, వాడికి అంత మంచి ఉద్యోగం లేకపోతే ఆ విధంగా నేను వదిలిపెట్టిపోయేవాడు కాదు కదా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రం చేత నువ్వు లోకం వైపు వెళ్ళాలని ఎక్కడా నువ్వు లేదు. లోకం వైపు వెళ్తే మరలా నువ్వు అనుభవించాల్సి ఉంది. అవును పిల్లరా, ఇక్కడ దేవుడు ఇచ్చిన బంగారు జోడు చేసుకుని ఎగురుతూ ఉంటే, దానికి పూజలు చేస్తూ ఉంటే మోషే కోపం రావడం సాధ్యమే. కానీ చేతిలో ఉన్న పలకలు కూడా ఎరగొట్టాడు. వాటిని తయారు చేయడానికి మోషే గారు ప్రసవేదన పడ్డాడండి. మళ్ళా అంటే దయగలిగిన దేవుడు, ప్రేమగల తండ్రి, ప్రేమ కలిగిన, అసలు తండ్రి అంటే ప్రేమ కలిగిన వాడు. కృప అంటే క్రీస్తు, దయ అంటే పరిశుద్ధాత్మ. దాంట్లో చాలా గుణార్థాలు ఉన్నాయి. ఆ ప్రేమ కలిగిన తల్లి ఒక్కసారి ఒక మనిషిని ఎన్నుకుంటే అంత ఈజీగా వదిలిపెట్టాడు. మోషేకు మళ్ళా ఆ పక్క తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడంటే తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి మోషే చెప్తున్నాడు. మోషే ఎందుకు చెప్తున్నాడంటే దేవుని కృపను పోగొట్టుకోకూడదు ప్రియులారా. ఈ దావీదు కూడా ఎందుకు మందిరాన్ని కట్టలేకపోయాడు? అంత బంగారాన్ని ఎన్ని మడుగులు తెలుసా రాసి బయట అన్ని మడుగుల యొక్క బంగారము, అంత వెండి, అన్ని రత్నాలు, ఎంత గొప్ప ఆ యొక్క దేవదాలు, వృక్షాలు అన్ని తెచ్చిపెట్టాడు, సమకూర్చాడు. కానీ మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకే దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సొలొమోను, నేను పోయినసారి చెప్పాను మీకు, కీర్తనలు ఎక్కువగా రాసింది బైబిల్ గ్రంథంలో సొలొమోను. 1005 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? 1005 కీర్తనలు రాశాడు. అయితే అవన్నీ బైబిల్ గ్రంథంలో ప్రచురించబడలేదు. కానీ అసలు కీర్తనాకారుడు ఎవరు అంటామంటే దావీదు అంటాం. ఎందువల్ల? బైబిల్లో దావీదు కీర్తనలు ఎక్కువ ఉన్నాయి. కీర్తనలు ఎవరెవరు రాశారు చెప్పండి? ఆసాఫ్ రాశాడు, సొలొమోను రాశాడు, మోషే రాశాడు, కోరహు కుమారుడు కూడా రాశాడు. కొన్ని కీర్తనల పైన పేరు లేదు. కాబట్టి అయితే కీర్తనలు ఎక్కువగా రాసిన వారు ఎవరనగా ఎవరిని? దావీదు. కీర్తనలు ఎక్కువగా రాసిన వారు సొలొమోను, దావీదు కాదు. 1005 కీర్తనలు. నేను ఆ విషయం చెప్పనా? 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాడు. అతడు అనగా పైన ఆయన సందర్భం సొలొమోను మహారాజు గారు 3000 సామెతలు. మీరు బాగా నోట్ చేసుకోండి. 3000 సామెతలు రాశాడు. 1005 కీర్తనలు రచించాడు. కావున ప్రియుల సింహాసనం
ఎక్కిన తర్వాత సొలొమోను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, సింహాసనం ఎక్కిన తర్వాత సొలొమోను చేసిన మొట్టమొదటి పని దేవునికి బలి అర్పించడము. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడైన తర్వాత ఆయన 3వ అధ్యాయము 4వ వచనం, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును కనపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించినావు. అయితే నేను వారులను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్ప దైన ఈ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిజంగా సొలొమోను యొక్క హృదయం ఇక్కడ మనకు తేట తెల్లగా కనబడుతుంది. పిల్లరా, గిబియోను అంటే ఉన్నత స్థలము. ఆ దినాల్లో మందిరాలు లేవు. దేవునికి బలులు అర్పించాలంటే బలిపీఠం లేదు, మందిరము లేదు. ప్రత్యక్ష గుడారము ఉన్నింది మోషే గారి కాలంలో. కానీ ఇక్కడ కాలాలు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల ప్రత్యక్ష గుడారాన్ని కూడా కంటిన్యూషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి? దాన్ని చేయాలి కదా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దాని అనేక ఉపకరణాలు వాళ్ళు అనుభవించారు కదా. మరి లేవీయులు ఉన్నారు కదా, ఆ లేవీయులు యాజకులుగా ఉన్నారు కదా. ఎందుకు వారు అప్రత్యక్ష గుడారంలోని కట్టలేకపోయారు? ఎందువలన అంటే కనాను దేశం వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు దేవుని ఆరాధించడం మానేశారు. అవునండి, దేవాలయానికి వస్తే దేవుని ఆరాధించవచ్చు. అసలు ప్రత్యక్ష గుడారము కట్టలేదు. చివరకు ఆ మందసాన్ని ఎక్కడికి పంపించేశారు? దావీదు రాజుగా అయిన తర్వాత ఎక్కడో ఉన్న మందసాన్ని తిరిగి తెస్తాడు. మందసము అనగా దేవుని నివసించే స్థలము అని అర్థం. హల్లెలూయా. మందసము అనగా దేవుడు నివసించే
నివసించే స్థలము. అంటే వారికి దేవుడి నివాసము, దేవుడి నివసించే స్థలము అవసరం లేదు, మందిరమే లేదు, మందసమే ఉండేవాడు లెక్క చేయలేదు. అసలు ఇజ్రాయిలీలు మందసాన్ని ఎక్కడికో పంపించడం ఏంటి? ఒక అన్యుల దగ్గర మందస్సు ఉండడం ఏంటి? మనస్సు ఎక్కడ ఉండాలి? రాజులు లేరు కదయ్యా అని మీరు అంటారేమో. న్యాయాధిపతులు ఏమయ్యారు? న్యాయాధిపతులు ఉన్నారు కదా. ఈ న్యాయాధిపతులు మనసాన్ని ఎందుకు వదిలేశారు? మోషేగా చూపిన మార్గంలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు కట్టుకోలేకపోయారు? వారు ప్రత్యక్ష గుడారం వైపు దేవుని మహిమ వచ్చినప్పుడు, దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం పైన కట్టినప్పుడు వారు సాగిలపై దేవుని ఆరాధించారు కదా. ప్రత్యక్ష గుడారం పాయ మధ్యలో ఉంది కదా. ప్రత్యక్ష గుడారంలోనికి యాజకులు వెళ్ళి దేవుని సేవించేవారు కదా. బలి అర్పించాలంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు కదా. ఆవరణలోకి వచ్చి అగాధంలో ఉన్న నీటితో తమ కాళ్ళను చేతులను శుభ్రంగా కనుక్కొని ఆవరణలోకి వచ్చేవారు కదా. ఆవరణలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలంలో బలిపీఠం దగ్గర వారిపై చేయించి, ఇంకో సంగతి చెప్పనా సత్యం, ఈరోజు నేను అంటే నా ఆహారంలో కూడా చెప్పాను. అభిషేక తైలంతో ఆ మందిరంలోని ఉపకరణములన్నీ కూడా అభిషేకించిన తర్వాత ఏ ఉపకరణమైనా ఆ అభిషేక తైలాన్ని టచ్ చేస్తే ఆ అభిషేకము ఆ టచ్ చేసిన ఉపకరణంలో కూడా పోతాడు. అందులో చెప్పండి ఒకసారి, అర్థమైనా నేను చెప్పింది? అర్థం కాదా? ఇది బలిపీఠం, దీన్ని అభిషేక తైలంతో అభిషేకించాడు యాజకుడు. ఇంకొక వస్తువు తెచ్చి దీనికి తగిలించాడు. తగిలించినప్పుడు దీనికి ఉన్న అభిషేకం దానికి మనుషులు తగిలినంతే. ఒక కోడిని అభిషేకించాలి అంటే మీరు అందిన ఆహారం బాగా ఇవ్వాలి. ఒక కోడిని అభిషేకించాలి. కోడిని అభిషేకించాలంటే, కోడిని బలి ఇవ్వాలంటే కోడిని కూడా అభిషేకించాలి. అభిషేక తైలంతో ఆ కోడె ఎవరు తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారో వారు ఆ కోడిని చేయబెట్టాలి. ఆ పశువు మీద, లేక గొర్రె మీద, లేక మేక మీద, లేక పౌరు మీద. అంటే అర్థమేంటి? నాకు బదులుగా దీన్ని అర్పిస్తున్నాను. ఆ అభిషేకం వీళ్ళు కూడా అభిషేకించబడాలి. అంటే పిల్లల అభిషేకానికి అంత గొప్ప పవర్ ఉంది. మరి అప్పుడు అభిషేక తైలం, ఇప్పుడు ఒక అభిషేక తైలం ఉంది. కృపాయుగంలో దేవుడు ఒక అభిషేక తైలాన్ని పంపించాడు. అదే పరిశుద్ధాత్మ అభిషేక తైలం. పరిశుద్ధాత్మ పొందిన వారు పక్క వారిపై చేయించి, మీరు పరిశుద్ధాత్మలో మాట్లాడుతుంటే పక్క వారికి పరిశుద్ధాత్మ రావాలి. నీలో ఉన్న అభిషేకం వాళ్ళలో పాస్ కావాలి. దట్ ఈస్ ఒరిజినల్ స్పిరిట్. అంటే ఆ ఒరిజినల్ గాడ్ స్పిరిట్ ఉందంటే నేను అన్నాను. అంటే నువ్వు సంపూర్ణత్వం పరిశుద్ధాత్మను పొంది ఉంటే, సంపూర్ణ శక్తిని పొంది ఉంటే, నువ్వు చేయి పెట్టి ప్రార్థిస్తే వాడు పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి. పేతురు గారు ఆ విధంగా చేసేదా లేదా? వాడు పరిశుద్ధాత్మను పొందారా లేదా? అసలు వాళ్ళ నీడలో అభిషేకం ఉందండి. యోహాను పేతురు నడిచిపోతా ఉంటే వాళ్ళ నీడలో అయితే చూసుకొచ్చేదంటే నీడలో కూడా అభిషేకం ఉంది. తప్పట్లు దేవుడు భయపడతాయి. పిల్లల ఇంత గొప్ప అనుభవాలలో నడిచిన ఇజ్రాయేలీలు ఎందువలన
ఆరాధనా స్థలాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుడికి దూరమైనప్పుడు ఆరాధనలు కూడా నిర్లక్ష్యం చేస్తాం. మనం కూడా ఆలయానికి రావడం లేదంటే అర్థం ఏంటంటే కొంచెం దూరం అయిపోయాం. ఇప్పుడు బైబిల్ స్టడీ పెట్టాము. అవకాశం ఉండి కూడా చాలా మంది రావా, అవకాశం లేక కొంతమంది రావా. అసలు అవకాశం కల్పించుకొని రావాలి ప్రభు సన్నిధికి అనే వాళ్ళు దేవుని దగ్గరగా ఉంటున్నారు. లోక సంబంధంగా దగ్గరగా ఉంటే దేవుని మందిరానికి రానియని సాధారణాడు. అనేక పనులు కల్పిస్తాడు. నిర్లక్ష్యం. దేవుని మందిరానికి వస్తే దేవుని యొక్క కృపను పొందుతారని వారికి బాధ అర్థం. అది విశ్వాసమైన మనం గ్రహించాలి. అందువల్ల గిబియోను ఒక ఉన్నతమైన స్థలం. ఆ దినాలలో దేవునికి బలి అర్పించడానికి బలిపీఠం లేదు, మనస్సం లేదు, ప్రత్యక్ష గుడారం లేదు కాబట్టి, దేవుని మందిరం లేదు కాబట్టి ఉన్నతమైన స్థలంలో ఇజ్రాయేలీయులు బలిపీఠమును కట్టి దేవునికి బలులు అర్పించేవారు. అల్లెలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ విధముగా అబ్రహాము మొదలుకొని అయితే మోషే దగ్గరికి వచ్చేసరికి మళ్ళా మోషే గారిని దేవుడు అన్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును కట్టించు అంటాడు. అంటే దేవుడికి ఎంత ఆశ అండి, నిజంగా ఆశే. ఆదాముతో ప్రతిదిన సాయంకాలం దేవుడు సహవాసం చేసేవాడు, ప్రతి దినం వచ్చేవాడు. అంటే తన బిడ్డలతో గడపడానికి తండ్రికి ఆశయం కదా, తన రూపంలో చేసుకున్నాడు కదా. కాబట్టి ఆ కృపను పోగొట్టుకున్న మానవాళికి అంటాడు, నేను మీ మధ్యలో నివసిస్తున్నట్లు నా కోసము ఒక మందిరమును నిర్మించండి. అందరూ చెప్పండి, నా కోసం ఒక మందిరమును నిర్మించండి. కాబట్టి ప్రియారా, దేవుడు మన మధ్య నివాసం చేయడానికి ఇష్టపడతాడు. అంటే మందిరంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని ఆలయానికి రావడానికి మనం నిర్లక్ష్యం ఏ పరిస్థితులను చూపించకూడదు. దేవుడుండే స్థలంలోకి వస్తే దేవుని కృపను పొందుతాం. అయితే ఆ దినాలలో సొలొమోను కాలంలో దావీదు అయితే చాలా శ్రమపడ్డాడు. దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుని ఆరాధించడానికి ఒక మందిరం లేదు, మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. సంకల్పం దావీది, దాన్ని నెరవేర్చింది సొలొమోను. అందులో చెప్పండి ఒకసారి. సంకల్పం దావీది, సమస్తం సమకూర్చింది దావీదు. కానీ దేవుడు సొలొమోను చేత మందిరాన్ని కట్టించాడు. పిల్లరా, మందిరం లేనప్పుడు రాజైన వెంటనే ఆ గిబియోను అనే ఒక ఉన్నతమైన స్థానంకు వెళ్ళి 1000 దానములు అర్పించాడట. 1000 దానములు అంటే చిన్న పని కాదని. ఒక దహనబలి అర్పించాలంటే దానికి చాలా చాలా పని ఉంది, చాలా సమయం పడుతుంది, చాలా సిద్ధపాటు అవసరం. ఈ బలుల గురించి కూడా నేను చెప్పాను. ఒక బలి అర్పించాలంటే ఎంత సిద్ధపాటో. మరి 1000 దానములు అర్పించాలంటే 1000 బలిపీఠాలు కట్టాడు. సపరేట్ కొడుతూ దేవుడు మైపడతాడు. ఎన్ని బలిపీఠాలు కట్టాడమ్మా? 1000 బలిపీఠాలు కట్టాడు. ఒక్కొక్క బలిపీఠం పైన ఒక్కొక్క దహనబలిని అర్పించాడు ఆ రాత్రి. అంటే సంపూర్ణ రాత్రి దేవుని సేవలో ఉన్నాడు సొలొమోను. స్తోత్రం చెప్పండి, చెప్పండి. సంపూర్ణ రాత్రి, సంపూర్ణ దినమంతా, రాత్రి కాదు ఇక్కడ, ఆ దినమంతా. అయితే 1 దినమా 2 దినాలా 3 దినాలు అనేది ఇక్కడ మనకు చెప్పలేదు. కానీ ఆ ఎత్తైన ఆ గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థానం కనుక బలి అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దానబలులను అర్పించెను. రాత్రి వేళ అయిపోయి
అయిపోయింది. రాత్రి వేళ దేవుడు వెంటనే స్వప్నమందు దర్శనమిస్తూ ఉన్నారు. ఉన్నతమైన స్థలం పైన బలిపీఠం నువ్వు బలి అర్పించాలి అంటే దేవునికి నిన్ను నువ్వు అర్పించుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ఉన్నతమైన స్థలం ఎక్కాల. ముందు ఉన్నతమైన స్థలం అంటే కొండెక్కమని కాదు. ఇక్కడ కొండలపైనే దేవుడు ఉంటాడంట. ఎక్కలేక ఎక్కతాను కొండలు, నడవలేక నడుస్తారు దైవ దర్శనం చేసుకోవడానికి కోసం. పూర్వకాలంలో మనం చేసిన మన పిల్లలు చేసిన పని కూడా అదే. ఎత్తైన స్థలం అంటే కొండలు. ఈ కొండ ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఎత్తైన స్థలము అంటే ఆత్మీయతలో నువ్వు ఒక ఎత్తైన అనుభవానికి రావాలి. అప్పుడు దేవుడు నీ బలిని అంగీకరిస్తాడు. చప్పట్లు కొట్టు దేవుడు బయలుపడతాడు. భూమి పైన ఉండి, లోతట్టు ప్రాంతంలో ఉండి, లోయలో ఉండి, చదువైన భూమి మీద ఉండి బలి అర్పిస్తే దేవుడు అంగీకరించడు. ఎత్తైన అనుభవం అంటే చదువైన భూమి అంటే మొన్న ఆత్మీయంగా బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణ పొందాం, గుడిలో విమర్శలు తీసుకున్నాం, వారం చర్చికి వస్తాం, చర్చిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాం, మళ్ళా మన పనులు మనం తీసుకుంటాం. ఇది చదువైన అనుభవం. ఒక క్రైస్తవ్యుడు ప్రారంభ దశ. క్రైస్తవ్యంలో 3 దశలు ఉన్నాయి. ప్రారంభ దశ, మధ్య దశ, ఉన్నతమైన దశ. ప్రారంభ దశ అంటే బాప్తిస్మం పొంది క్రైస్తవులుగా మారడం. మధ్యస్థుడు అంటే పరిశుద్ధాత్మను అనుభవంలోకి రావడం. ఉన్నతమైన దశ అంటే పరిశుద్ధాత్మను పరిపూర్ణత సాధించడం. చప్పట్లు దేవుడు వైపరచండి. ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆత్మీయతలో మనము ఎత్తైన అనుభవంలోకి వచ్చి దేవునికి స్తుతి చెల్లించాలి. బలి అంటే ఏంటి? స్తుతి బలి, స్తోత్ర బలి, ఆరాధన బలి. ఈ బలులు ఇప్పుడు నువ్వు దాన బలులు, సమాధాన బలులు, ఈ బలులని అర్పించాల్సిన అవసరం లేదు. యేసయ్య ఒకసారి బలి అయిపోయాడు. నువ్వు అర్పించాల్సింది దేవునికి ఇష్టమైనది ఏంటంటే స్తుతి బలి. హల్లెలూయా. అయితే ఏ స్తుతిని దేవుడు అంగీకరిస్తాడు? ఎత్తైన అనుభవంలో ఉండి స్తుతి చెల్లిస్తే ఆ రాత్రే సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చాడు. నీకేం ఇష్టం అది గొప్పను, నేను ఫలాన్నిస్తాను చెప్పరా, నీకేం కావాలయ్యా, నీకేం ఇష్టం అని కోరుకో. దేవుడంటాడు, విడగా ఎత్తైన అనుభవంలో ఉండి మనం స్తుతి చెల్లిస్తే దేవుడు వెంటనే నీ స్తుతికి ఆయన సమాధానం ఇస్తాడు. ఎందుకు? నేను స్తుతులు అర్పిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను, భక్తిగా ఉంటూ ఉన్నాను, అయినా నా ప్రార్థనకు నా స్తుతికి సమాధానం రావడం లేదంటే నువ్వు ఒక చదునైన భూమిపై ఉండి అనగా మొదటి దశలో ఉండి దేవుడికి స్తుతి అర్పిస్తే నీకు సమాధానం రాదు రాదు రాదు. ఉన్నతమైన స్థలం కావాలి బలి అర్పించాలంటే. గిబియోను అనే ఒక ఉన్నతమైన స్థలం, ఒక ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు రావాలి. ఉన్నతమైన అనుభవంలోకి రాకుండా నేను బలి అర్పిస్తాను, నేను స్తుతి అర్పించాను, నేను ఆ ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను పరిచయం చేస్తా ఉన్నాను, నేను కష్టపడతా ఉన్నాను, నేను సేవ చేస్తా ఉన్నాను, నేను భోజనం చేస్తా ఉన్నాను, నేను ఎంతో ఖర్చు పెడతా ఉన్నాను, నేను రాత్రి పోవులో దేవుడికి సేవలో ఉన్నాను అంటే కుదరదు. ఉన్నతానుభవంలోకి రావాలి.
ఎత్తైన అనుభవం. మధ్యస్థంలో ఉంటేనే సరిపోదు, మధ్యస్థంలో ఉంటేనే సరిపోదు, ఉన్నత అనుభవంలోకి రావాలి. ఉన్నత అనుభవంలో ఉండి దేవుడిని స్తుతిస్తే, స్తుతి బలి అర్పిస్తే దేవుడు నీకు ప్రత్యక్షమై నీకేం కావాలి బిడ్డా అంటాడు. అదే చెప్పండి. అంటే మాట చెప్పరా, నువ్వు మామూలుగా క్రైస్తవులుగా ఉండి దేవుని ఆరాధిస్తే దేవుడు దాన్ని కూడా టేక్ ఈజీగా తీసుకుంటాడు. ఆయన నీ ఆరాధనను ఆయన ఆగ్రహించాడు. నీ స్తుతుల పైన ఆయన సింహాసనాసీనుడు కాడు. ఎవరి స్థుతుల పైన దేవుడు సింహాసనాసీనుడు అవుతాడంటే ఉన్నతమైన అనుభవాలలో ఉండి దేవుని స్తుతించాలి. ఉన్నతమైన కోరిక ఒకటేనండి, పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా, లేదు లేదే లేదు లేదే లేదు ఆరాధించలేదు. శరీరాత్మ కొంత, మనసాత్మ కొంత, దేవుని ఆత్మ కొంత. కలగూర తప్ప ఇది మలినమైపోతుంది. ఆ ఆరాధన దేవుడు ఆరాధించడు, ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు, ఆ స్తుతులను దేవుడు అంగీకరించాడు. అందుకే మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం రావడం లేదు. మనం చేసే ప్రార్థనలో ప్రతిఫలం రావాలంటే గిబియోను ఎక్కాల. అదే గిబియోను అనుభవం అంటగా ఎత్తైన అనుభవం. దేవునిలో మనము ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని ఆరాధించేది మనము మన మాటలతో ఆరాధించుకోవడానికి. మనము దేవుని సంపూర్ణంగా ఆరాధిస్తున్నావు అంటే నువ్వు భాషతో దేవుని ఆరాధించాలి, పరిశుద్ధాత్మ భాషతో దేవుని ఆరాధించాలి. ఎక్కడ కూర్చున్న ఆత్మపూర్ణులయ్యే కృప దేవునికి ఇయ్యాలి. ఎప్పుడైతే ఆ కృపతో కనీక అనుభవం ప్రభు నేను నడిపిస్తాడు. శరీరం నీలో పారుతుంది. కనీటి అనుభవంలో దేవుని మనం ప్రార్థిస్తే అది మధ్యస్థంలో రాదు, ఎత్తైన అనుభవంలో వస్తుంది. కావున పిల్లగా ఇదేనా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే గిబియోను అనుభవంలోకి సొలొమోను వెళ్ళాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చప్పట్లు దేవుని మహిమపరచండి. గిబియోను అనుభవం, ఎత్తైన అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. గిబియోను అనుభవంలోకి రావిగా, ఎత్తైన అనుభవంలోకి రా, ఎత్తైన ఆత్మీయతలో పరిశుద్ధతలో దేవుని ప్రార్థించు. లోకం ఎప్పుడైతే నువ్వు పైకి వెళ్తావో, పైకి వెళ్ళి మనం ఎత్తైన స్థానం నుండి భూమిని చూస్తే భూమి ఎంత కనిపిస్తుంది? ఏమండి, విమానంలో వెళ్తా ఉంటాం, కింద ఉండే పెద్ద బిల్డింగ్లు 100 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎలా కనిపిస్తుంది? చిన్నదిగా చీమల్లా కనిపిస్తుంది. అంటే అర్థమైంది, నువ్వు ఎత్తైన అనుభవం వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఏది కూడా నీకు పెద్దదిగా కనిపించదు. ఆ దేవుని కంటే పెద్దదిగా, ఆ అనుభవం కంటే పెద్దదిగా అన్ని చిన్నైపోతాయి. చిన్నవాటి నువ్వు ఎన్నుకుంటాడు, చిన్నవాటి పట్ల కూడా ఆకర్షించబడతాడు. చీమను పోగు చేసుకుంటాడు, ఎవడన్నా ఏడుగులు పోగు చేసుకుంటాడు. చీమలను పోగు చేసుకుంటాడు. ఈ లోకం అంతా చీమలా కనపడాలంటే, ఈ లోకం అంటే ఈ లోకం నీకు హేయంగా ఉండాలంటే, ఈ లోకము నీకు చిన్నదిగా ఉండాలంటే, ఈ లోకం నువ్వు ఆకర్షించబడలేదంటే, ఆ అనుభవం ఎత్తైన ప్రదేశానికి నువ్వు పోయినప్పుడు ఆత్మీయతలో ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా చిన్నది కనిపిస్తుంది. ప్రతి దాని కూడా నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తావు. నేను చాలా ఎత్తుగా ఉన్నాను, నేను చాలా అనుభవాలు ఉన్నాను,
అంత పెద్ద అనుభవాల్లో ఉండి ఆ చిన్నదానికోసం, అదిగో ఆ పరిపాలన దానికోసం నా ఉన్నత అనుభవాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని ఆ అనుభవంలోనే దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. సొలొమోను గిబియోను అనుభవంలోకి వెళ్ళాడు, వీని ధర్మములు నడిపించాడు. దేవుడు ఆ రాత్రి కాలం సమయమందు యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనం కూడా లోకానికి కొంత దేవుడిని పంపించి మన హృదయంలో ఎత్తైన అనుభవంలోకి రాకుండా ప్రార్థిస్తూ ఉంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మనం కూడా ఈ లోకం చిన్నదే కనిపించాలి, మనకు ఈ లోకం పరిమాణంగా కనిపించాలి. ఈ లోకం అన్ని అందంగా, అన్ని పెద్దవిగా, అన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నావంటే నువ్వు భూమి మీద ఉన్నావు, నువ్వు చదునైన భూమిలో ఉన్నావు, లేక లోయలో పడిపోయావు. లోయలో ఉండి ఇంకోసారి చెప్పనా, లోయలో ఉండి భూమిపై ఉన్న వాటిని చూస్తే ఏమి కనిపిస్తాయి? చాలా పెద్దవి కనిపిస్తావు. మీకు 3 అంతస్తుల భవనం 100 అంతస్తుల భవనంగా కనిపిస్తుంది. ఎందుకు? నువ్వు లోయలో ఉన్నావు. లోయలో భూమికి పోకూడదు, గిబియోను అనుకోవడానికి రావాలి. కాబట్టి మనమందరినీ పరిశుద్ధాత్మ దేవుడు గిబియోను అనుభవంలోకి తీసుకొని వచ్చిన బాబా చప్పట్లతో దేవుడు పెడతాం. గిబియోను అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మనకు కృపణిస్తాడు. దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నీకేం కావాలి బిడ్డా, నీకేమి ఇష్టమో, వాట్ యు వాంట్ ఫర్ మీ, నా నుండి నీకేం కావాలా అని దేవుడు అడిగి నీకు ఇస్తాడు. నువ్వు కోరింది నీకు ఇస్తాడు. కావున పిల్లగా గిబియోను అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. అలాంటి కృప నా దేవదేవుడు మనందరికీ దయచేయుగాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేయండి. మీరమ్మ ప్రార్థన చేయమా.